నమస్కారం. ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే టెన్షన్. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? అసలు ఇన్ని సంవత్సరాలు షాడో వార్, గుప్త యుద్ధం చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు డైరెక్ట్గా మిసైళ్లతో ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఈ గొడవ ఎప్పుడు మొదలైంది? దీనివల్ల మన ఇండియాకు వచ్చే ముప్పు ఏమిటి? ఈ విషయాన్ని ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా, సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలుసా? 1979కి ముందు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ చాలా మంచి ఫ్రెండ్స్. కానీ 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అప్పటి నుండి ఇరాన్ లీడర్స్ ఇజ్రాయెల్ని ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టారు. కానీ గత 40 ఏళ్లుగా వీళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేసుకోలేదు. ఇరాన్ తన ప్రాక్సీస్ అంటే హమాస్, హిజ్బుల్లా ద్వారా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తే, ఇజ్రాయెల్ ఏమో సీక్రెట్గా ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని, మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. దీనినే షాడో వార్ అంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అయింది? దీనికి మెయిన్ రీజన్ ఏప్రిల్ 2024 సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద అటాక్ జరిగింది. దీనికి ఇజ్రాయెల్లే కారణమని ఇరాన్ నమ్ముతోంది. దీనికి బదులుగా ఇరాన్ చరిత్రలో మొదటిసారి డైరెక్ట్గా తన నేలపై నుంచి 100 మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. అప్పటి నుంచి నువ్వా నేనా అనే రేంజ్లో అటాక్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 2024లో ఇరాన్ మళ్ళీ 200 మిసైల్స్తో ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడంతో సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇజ్రాయెల్ వైపు అమెరికా, యుఎస్ఏ మెయిన్ సపోర్ట్, ఇంకా యూకే, ఫ్రాన్స్ మరియు కొన్ని యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ సేఫ్టీకి తోడుగా ఉన్నాయి. ఇరాన్కి డైరెక్ట్గా సపోర్ట్గా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ ఉన్నారు. రష్యా మరియు చైనా లాంటి దేశాలు ఇరాన్కి మద్దతిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం, జోర్డాన్ మరియు సౌదీ అరేబియా లాంటి దేశాలు చాలా జాగ్రత్తగా, న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి. 1. పెట్రోల్ మరియు డీజిల్. ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే మెయిన్ రూట్ అక్కడే ఉంది. గొడవ పెరిగితే ఆయిల్ ప్రైసెస్ ఘనంగా పెరుగుతాయి. 2. గోల్డ్ ప్రైసెస్. యుద్ధ సమయానికి బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 3. కామన్ మ్యాన్. ప్రతి వస్తువు ధర పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్. 4. సేఫ్టీ. మిడిల్ ఈస్ట్లో లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తానికి ఈ యుద్ధం వరల్డ్ వార్ 3కి దారితీస్తే ప్రపంచం చాలా నష్టపోతుంది. మనం కోరుకునేది ఒకటే, యుద్ధం ఆగిపోవాలి, శాంతి నెలకొల్పాలి. మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం వల్ల మన ఎకానమీ ఎలా మారుతుంది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. Audio Jungle.